యూట్యూబ్ ఛానల్ కుకింగ్ అండ్ ఫ్యాషన్ ఆల్ ఇన్ వన్. ఈరోజు ఈ వీడియోలో లేటెస్ట్ బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్స్ చూపిస్తున్నానండి. ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దాని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అలా చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. ఈ వీడియోలో అయితే చాలా కలెక్షన్స్ ఉన్నాయండి, అందుకే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో చూసిన టైంలో మీకు నచ్చిన డిజైన్స్ అన్నిటిని కూడా స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేసి పెట్టుకోండి. అవి మీకు ఫ్యూచర్లో యూజ్ అవుతాయండి. మీ టైలర్కి చూపించి ఈ విధంగా స్టిచ్ చేయని చెప్పడానికి మీకు సులభంగా ఉంటుంది. ఎంతైనా మనం ఎక్స్ప్లెయిన్ చేసిన దానికంటే ఇమేజ్ చూపిస్తే ఎవరికైనా ఈజీగా అర్థమవుతుంది కదండి. సో స్క్రీన్ షాట్ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఈ వీడియోలో చూడండి, ఇవన్నీ కూడా డిజైనర్ బ్లౌజ్ డిజైన్స్ అండి. ఇవి వచ్చేసి మనకి పట్టు శారీస్ అయినా సిల్క్, డైలీ వేర్, కాటన్, అలాగే మనకి ఏ టైప్ ఆఫ్ శారీస్కైనా ఇవి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయండి. వీటి కాస్ట్ అయితే మనకు నార్మల్ బ్లౌజెస్తో కంపేర్ చేస్తే ఎక్కువే ఉంటుందండి, ఎందుకంటే చూడడానికి కూడా అంత చక్కగా ఉంటాయి కాబట్టి కాస్ట్ కూడా ఎక్కువే ఉంటుంది. ఇక ఇవి మనకి క్లాత్ కూడా ఎక్కువే అవసరం అవుతుందండి. ఇందులో చూడండి అన్నీ కూడా 2 కలర్వి ఉంటాయి, లేదా మనకి శారీకి గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఉన్నట్లయితే మనకి లేస్ మోడల్తో బ్యాక్ నెక్ని డిజైన్ చేసుకుంటే బాగుంటుంది. ఇందులో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే బీడ్స్ అయితే అన్నిటికీ ఉంటాయండి, ఎందుకంటే ఇది హెవీ లుక్ ఉంటుంది కాబట్టి. ఇందులో చూడండి పట్టు శారీస్ కూడా మనము బ్యాక్ ప్యాచ్ వేసుకొని బీడ్స్ డిజైన్ చేసుకుంటే బాగుంటుంది, లేదా సింపుల్గా మనం లేస్ పెట్టుకొని అయినా కూడా డిజైన్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే ఈ టైప్ పెట్టుకుంటూనే మనము ఫ్లవర్ మోడల్ కానివ్వండి, బౌ మోడల్స్, అలాగే మనకి జిగ్జాగ్ మోడల్లో ఇలా డిఫరెంట్ షేప్స్ కూడా మనం పెట్టుకుంటే బాగుంటుంది. ఇందులో చూడండి అన్నీ కూడా నెట్ మోడల్లో కానీ ఫ్లవర్స్, హ్యాంగింగ్స్, అలాగే మనకి ఫ్లవర్స్లో లీవ్స్ మోడల్ కానివ్వండి, ఇలా యూనిక్ కలెక్షన్స్ అన్నీ ఉన్నాయండి. వీటిని మీరు డెఫినెట్గా ట్రై చేసి చూడండి. ఇందులో సింగిల్ కలర్వి ఉన్నాయి, అలాగే 2 కలర్ బ్లౌజ్ డిజైన్స్ కూడా ఉన్నాయండి. మీకు నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి. ఇక ఇందులో చూడండి నెక్ వచ్చేసి ఎప్పుడు పెట్టుకునే యూ షేపే కాకుండా మనం సింపుల్గా పెట్టుకునే యూ షేప్ పెట్టుకుంటూనే దాన్ని హెవీగా ఎలా కనిపించేలా చేసుకోవాలనో మీకు ఈ వీడియో చూస్తే అర్థమవుతుందండి. అలాగే చిన్న కుచ్చు మోడల్ ఉంది, అలాగే ఫ్లవర్ టైప్లో ఉన్నాయి, నెట్ మోడల్, వీ షేప్, స్క్వేర్, స్టార్, ఇలా అన్ని డిజైన్స్ ఉన్నాయండి. ఈ వీడియో అయితే మీకు డెఫినెట్గా నచ్చుతుంది అనుకుంటున్నానండి. ఇందులో చెక్ మోడల్వి కూడా ఉన్నాయి, వాటిని కూడా ఒకసారి చూసేయండి. ఇక బీడ్స్ వచ్చేసి మనకి ఫ్లవర్ ఉందనుకోండి, ఫ్లవర్లో అయితే మనకి స్టోన్ లాంటిది పెట్టుకుంటే బాగుంటుందండి. ఈ మధ్యకాలంలో మనకి బీడ్స్లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి. మీకు నచ్చిన వాటిని శారీకి మ్యాచింగ్ సెలెక్ట్ చేసుకోండి, లేదా గోల్డ్ పెట్టుకుంటే ఏ టైప్ ఆఫ్ శారీస్కైనా బాగుంటాయండి. ఇక ఇందులో చూడండి మన కలర్ కాంబినేషన్స్ కూడా, ఒకవేళ శారీ 2 కలర్స్ ఉంటే సింపుల్గా గోల్డ్ పెట్టుకోవచ్చు, లేదా మనకి శారీ సింగిల్ కలర్ ఉందనుకోండి గోల్డ్, సిల్వర్, లేదా శారీ 2 కలర్స్ ఉంటే ఆపోజిట్ కలర్ తోటి ఇలా హెవీగా డిజైన్ చేసుకుంటే బాగుంటుంది. మీకు ఎలా నచ్చితే అలా ట్రై చేయండి. ఈ వీడియో అయితే మీకు డెఫినెట్గా నచ్చుతుంది అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫ్యూచర్లో మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అన్నది కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తానండి. మీరు ఒకసారి నా ఛానల్ని విజిట్ అయ్యి ప్లేలిస్ట్లో చూస్తే అక్కడ చాలా కలెక్షన్స్ ఉంటాయండి. పట్టు బ్లౌజ్ డిజైన్స్, ఫ్యాన్సీ బ్లౌజ్ డిజైన్స్, కిడ్స్ వేర్, జ్యువెలరీ కలెక్షన్స్, పర్ల్ జ్యువెలరీ కలెక్షన్స్, అలాగే మంగళసూత్ర కలెక్షన్స్, ఒకటేంటి A to Z అన్ని కలెక్షన్స్ ఉంటాయండి. మీరు ఒకసారి నా ఛానల్ని విజిట్ అయ్యారనుకోండి, మీరు డెఫినెట్గా నన్ను ఫాలో అవుతారండి. అలాగే మీకు నచ్చిన వీడియోస్ అన్నిటిని చూసి నన్ను సపోర్ట్ చేయండి. ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.